నమస్కారం అండి. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన రంగప్రవేశం అనే కథను విందామా? ఓ రోజు ఆదివారం. ఆ ఒక్కరోజే బయటకు వెళ్ళాలన్నా, సినిమా చూడాలన్నా తెరిపిగా ఉంటుంది. సినిమా ప్రోగ్రాం వేసుకున్నాం కానీ, మా రేణు రవీంద్ర భారతిలో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది, వెడదామని పట్టుబట్టింది. ఒక్కతే కూతురంటూ శ్రీవారు అతి గారాబం చేస్తారు. అందుకే కూతురు చెప్పినట్టే డ్యాన్స్ చూద్దాం అన్నారు. వంట వార్పు అంటూ హడావిడి చేయకు, ఏ హోటల్లోనో భోజనం చేద్దాం, చేంజ్గా ఉంటుంది అన్నారు. ముగ్గురము తయారయ్యాం. మాలతి, ఓ మాలతి, మా ప్రక్కవాటాలో ఉండే ఇంజనీర్ గారి భార్య పిలుపది. మేము 4 సంవత్సరాలుగా కలిసి ఉన్నాం. అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చినా సర్దుకుపోతూ ఉంటున్నాం. రా పద్మ, ఏమిటి అంటూ బయటకొచ్చాను. ఆమె ముఖం చిటపట్లాడుతున్నది. ఎక్కడికో ప్రయాణం అయినట్టున్నావు, అడగకూడదేమో అందామె. ఓ సారీ, అదేం లేదు పద్మ, నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటే. ఏం డ్యాన్స్లో, ఏం పిల్లలో. రేణు పెరుగుతున్నదన్న సంగతి తెలుసా నీకు? తీవ్రంగా అడిగింది. తెలియకే, అందుకే పెడుతున్నాం. అమ్మాయి మాట మనము వినాలి కదా అన్నాను నేను. ఏడ్చినట్టే ఉంది తెలివి. మీ రేణువును చూసి మా లత చెడిపోతున్నది మాలతి. ఆమె మాటలు నేను భరించలేకపోయాను. పద్మ, అవును, అదుపులో పెట్టుకోకపోతే లాభం లేదు. ఏం చేసింది అన్నాను కోపం దిగమింగుతూ. ఇంకా ఏం చేయాలి? డ్యాన్సులు తైతక్కలంటూ మా లతను పాడు చేస్తున్నది. అయినా డ్యాన్సులు ఒళ్ళమ్ముకుని బ్రతికేవారికి కానీ మనకెందుకు? పద్మ, నీ భావం నాకు అర్థమైంది. రేణు ఇక ముందెప్పుడూ లత దగ్గరకు రాదు, వెళ్ళు అన్నాను. నా రక్తం సలసల కాగిపోతున్నది. ఎంత మాట అన్నది! పద్మ వెళ్ళిపోయింది. రేణు, నా కేక నాకే వికృతంగా వినిపించింది. ఏమిటి మాలతి? శ్రీవారు వచ్చారు. ఆయన ముఖం గంభీరంగా ఉంది. అది కాదండి, మన బతుకు మనం బతుకుదామంటే ఈ పిల్లకు పెత్తనాలు ఎక్కువయ్యాయి. అమ్మా, ఆవిడ మాటలు పట్టుకుని నువ్వు తొందరపడుతున్నావా? లతకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో. నేను ప్రాక్టీస్ చేస్తుంటే తనే వస్తుంది, నన్ను అనుకరిస్తుంది. రేణు నిదానంగా చెప్పింది. అది సరే, ఈరోజు ఏం జరిగింది? తను నాట్యం చూడాలని కుతూహలపడింది. ఆంటీని అడిగితే తిట్టిందట. మనతో వస్తానంది. సరే రమ్మన్నాను. మా డ్యాన్స్ మాస్టారు తనకొచ్చిన కాంప్లిమెంటరీ టికెట్ ఇచ్చారు. అది లతకిచ్చాను అన్నది రేణు. చూడమ్మా, పేరెంట్స్ ఇష్టం లేని పని పిల్లల చేత మనం ఎందుకు చేయించాలి? ఇక మీద ఇలాంటివి జరగకూడదు. మా వారు కాస్త కఠినంగానే చెప్పారు. సమయం అయిందని బయలుదేరాం. గేటు దాటి గేటు వేస్తూ అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూశాను. పద్మ వాళ్ళ పడగదిలో నుండి 2 కళ్ళు నీటితో నిండినవి మమ్మల్నే చూస్తున్నాయని గ్రహించాను. ఒక నిట్టూర్పు వదిలి ముందు వెడుతున్న తండ్రి కూతుళ్ళను అనుసరించాను. యాంత్రికంగా నడుస్తున్నాను. నా ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. పద్మ విచిత్రమైన మనిషి. మగవారితో సమానంగా నిలబడి జవాబు చెప్పే స్త్రీలకు శీలం లేదనుకుంటుంది. అంతేకాదు, చేతికి గాజులు లేని స్త్రీలను చూసి మూతి విరుస్తుంది. వారంలో 4 సార్లు ఉపవాసం చేస్తుంది. అయితే అవి ఆమె సొంత వ్యవహారాలు. సినిమాకు పెడదామంటే, మాలతి, చౌకబారుగా ఉంటాయి సినిమాలు, ఎందుకొచ్చిన సినిమాలు బాబు అనేది. బాగుంది, ప్రతి చోట మంచి చెళ్ళు రెండూ ఉంటాయి, కాలక్షేపం అవుతుంది. కాలక్షేపానికే కరువు వచ్చిందా? నా దగ్గర పతివ్రతల కథలున్నాయి, చదువు అనేది. నాకు అలాంటప్పుడు బాధ కలిగేది. స్త్రీ తనను తానే వంచుకుంటుందా, ఆమెను ఎవరైనా వంచిస్తున్నారా అన్నది ఆలోచింపదగిన విషయం. అయితే ఇలాంటి అభిప్రాయాలతో ముందుకు సాగేదెలా? ఇంజనీర్ గారికి తన క్యాంపులు లెక్కలు తప్ప మరో గోల తెలియదు. లత తర్వాత 2 మగపిల్లలున్నారు. ఎప్పుడైనా పద్మ ఆ పిల్లల గురించి చెబితే గట్టిగా అరుస్తాడు, అంతే. ఒకరోజు సినీ ఆర్టిస్టు శ్రీకళ డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని మేము తయారయ్యాం. లత తాను కూడా వస్తానని తయారైంది. ఆంటీ, అమ్మను మీరొక్కసారి అడగండి అన్నది. సరేనని వెళ్ళి అడిగాను. అప్పటికి పద్మ స్వభావం పూర్తిగా తెలియదు నాకు. మీ అన్నయ్య గారిని అడుగు అన్నది. ఆయన క్యాంపు నుండి ఎప్పుడు వస్తాడు, అతను ఎప్పుడు పంపిస్తాడు? భార్యకు తన పిల్లలను బయటకు పంపే స్వతంత్రం ఇవ్వని పురుషుల మీద అసహ్యం వేసింది. ఆ తర్వాత మెల్లగా అర్థమైంది, ఆయన అడ్డం పెట్టుకుని ఈవిడే నాటకం ఆడుతున్నదని. పూర్తిగా ప్రపంచం తెలియనిది అందామా అంటే కాదు. తను గ్రాడ్యుయేట్. ఏమిటో వింత మనస్తత్వం. హాల్ చేరినాక బలవంతంగా నా ఆలోచనలు కట్టిపెట్టాను. తెలిసిన వారు పలకరిస్తుంటే నవ్వుతూ మాట్లాడుతూ లోపలికి వెళ్ళాం. నిజమే, ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నాయి. చెడ్డవారున్నారు, మంచివారు ఉన్నారు. మనం మడికట్టుకుని ఇంట్లో కూర్చుంటే మంచి చెడుల మధ్య తేడా ఎలా తెలుస్తుంది? 10 నిమిషాలు ఇంటర్వెల్లా ఇచ్చారు. అందరూ బయటకు వచ్చారు. నేను లేచాను. తలుపు దగ్గర లత నిలబడింది.
ఎలా వచ్చావు లత అని అడిగాను. అమ్మా నాన్న రామకృష్ణ మఠం వెళ్ళారా ఆంటీ. తమ్ముళ్లకు చాక్లెట్లు కొనిచ్చి వరండాలో కూర్చుని ఇల్లు చూడమని వచ్చాను. ఆ పిల్లను లోపలికి పిలుచుకుపోయి చివరన ఏదో ఏర్పాటు చేశాం. ప్రోగ్రాం అయిపోయింది. అంతా హోటల్లో భోజనం చేశాం. భోజనం అయ్యాక ఆంటీ మీరు వెళ్ళండి, అమ్మ మీతో వస్తే నన్ను తిట్టేది కాక మిమ్మల్ని తిడుతుంది అన్నది లత. ఇంత చీకట్లో ఒంటరిగా ఎలా వస్తావు? ఆమె తిడుతుందని నిన్ను ఒంటరిగా వదిలేస్తామా? పద అన్నారాయన. ట్యాక్సీలో ఇల్లు చేరాం. అప్పటికింకా పద్మ రాలేదు. పిల్లలిద్దరూ వరండాలో పడి నిద్రపోతున్నారు. లత, ఇలా రావద్దమ్మా, ఇల్లు ఏదైనా అయితే పిల్లలు నిద్రపోయాక ఎవరైనా జొరబడి సామాన్లు తీసుకుపోయే ప్రమాదం ఉందమ్మా అన్నాను మందలింపుగా. లత తల వంచుకుంది. పిల్లల్లో అంతర్లీనమైన ఉత్సాహానికి కొంతమేరకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలే కానీ అధికారం చూపుతూ ఆంక్షలు పెడితే వారు ఎంతవరకు ఆదరిస్తారన్న విషయం ఆలోచించాలి. మా కాలం అంటూ చాలామంది చెబుతుంటారు. సామాజిక పరిణామంలో పిల్లల ఎడ తల్లిదండ్రుల దృక్పథం కూడా మారాలి. బలవంత పెట్టి పద్మ లతను ఆపగలిగిందా? లేదు. ఇంట్లోకి వచ్చాను. రేణు బట్టలు మార్చుకుని హార్లిక్స్ కలుపుతున్నది. ఆ కళ్ళల్లో తృప్తి, సంతోషము పోటీ పడుతున్నాయి. నెల రోజుల తర్వాత ఓనాడు మధ్యాహ్నం పని కాగానే పత్రిక పట్టుకుని కూర్చున్నాను. పద్మ ఆదరాబాదరాగా వచ్చింది. ఆమె ముఖంలో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు ఎక్కడికి వెళ్ళింది మాలతి? బడికి వెళ్ళింది అన్నాను. బడికి వెళుతున్నారో లేదో తెలియదు మాలతి. నిన్న లతబడి నుండి రిపోర్ట్ వచ్చింది. వారం రోజులుగా బడికి రావడం లేదట అన్నది పద్మ ఆదుర్దాగా. ఈ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు కదా, ఎక్కడైనా కూర్చుని చదువుకుంటున్నారేమో అన్నాను. అది కాదు. పద్మకు కన్నీరు ఊబికి వస్తున్నది. ఇంట్లో కొన్ని వస్తువులు మాయమయ్యాయి. దాని బట్టల బీరువా ఖాళీగా ఉంది. ఇక ఆపుకోలేనట్లు బావురు మంది పద్మ. ఇద్దరము వెళ్ళి మరోసారి వెతికాం. పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడానికి భయపడింది. తెలిసిన చోట్లు, వెళ్లే ఊళ్ళు వెతికాం. కాలం గడిచింది. లత జాడే తెలియలేదు. పద్మ పూర్తిగా దిగజారిపోయింది. ట్రాన్స్ఫర్ చేయించుకుని వేరే ఊరు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు అది చచ్చిందనుకుంటాను అన్నది పద్మ. తనది గాయపడ్డ మనసు. నేనేం చెప్పగలను? రేణు దగ్గరగా తీసుకుంది. కంట తడిపెట్టుకుంది. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. రేణు ఇంటర్ పాస్ అయ్యి మెడికల్ కాలేజీలో చేరింది. చదువు వైపు పడింది దాని ధ్యాస. డ్యాన్స్ ఉత్సాహం రంగప్రవేశంతోనే ఆగిపోయింది. 2-3 లోకల్ ఫంక్షన్లలో నాట్య ప్రదర్శన ఇవ్వమని తెలిసిన వారు అడిగారు. చదువు దెబ్బతింటుంది ప్రాక్టీస్ చేస్తుంటే, నాకు సీట్ రావాలమ్మా అంటూ రేణు అంగీకరించలేదు. మేము బలవంతం చేయలేదు. మా వారి మిత్రుడి కూతురి వివాహానికి మద్రాసు నుండి ఆహ్వానం వచ్చింది. 1 నెల రోజులు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుని పెళ్లి చూసి రావచ్చని ప్రయాణమయ్యాం. 3 సంవత్సరాలుగా రేణు పరీక్షలు, చదువు ఓ దారిన పడాలని ఎక్కడికి వెళ్ళలేదు. ఒక కోర్సులో చేర్పించాం. అది కష్టపడి ఎలాగో పూర్తి చేస్తుందన్న నమ్మకం ఉంది. మద్రాసులో దిగాం. సాయంత్రం కుమారి లావణ్య భరతనాట్య రంగప్రవేశం ఉందని తెలిసిన ప్రొడ్యూసర్ ఆహ్వానించారు. మన పిక్చర్లో చిన్న రోల్ వేస్తున్నది ఆ అమ్మాయి అన్నాడు ఆయన. పనేముంది విశ్రాంతి కోసం వచ్చిన వారికి? రేణు ఉంటే బాగుండేది అని 2-3 సార్లు ఆయన అన్నారు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసే వెళ్ళేవారం. ఆ వెలితి కనిపిస్తుంది. ప్రొడ్యూసర్ కారు పంపారు. వెళ్ళేసరికే కార్యక్రమం ప్రారంభమైంది. నాట్యం చేసే లావణ్యం చూసి ఉలిక్కిపడ్డాను. ఆమె లత. యవ్వనం తాలూకు ముద్రలలో ముగ్ధ మనోహరంగా మారినా గుర్తుపట్టగలిగాం. మాలతి మన లత కదూ? ఆయన నిఠారుగా కూర్చున్నారు. అతి చాకచక్యంతో నాట్యం చేస్తూ చూపర్లను ఆకట్టుకుంటున్నది లత. ప్రోగ్రాం ముగిసింది. ఒక్కసారి లతను కలిస్తే బాగుండును, కానీ ఎలా? ఆ నిర్మాతను అడిగితే వివరాలు తెలుస్తాయి అనుకుని లేచాము. మిస్ లావణ్య మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నది అని ఒక యువకుడు వచ్చాడు. మమ్మల్నేనా? సందేహంగా అడిగాను. మిమ్మల్నే అన్నాడు అతను. అతని వెనకాల వెళ్ళాం. మేకప్ తీసివేస్తున్నది లత. ఆంటీ అంటూ వచ్చి కౌగులించుకుంది. అప్రయత్నంగా నా చేతులు ఆమెను చుట్టాయి. నా కళ్ళు చెమర్చాయి. రేణు బావుందా అని అడిగింది లత. బాగున్నావా లత? రేణు నిన్ను తలవని రోజు లేదు అన్నాను. చాలా బాగున్నాను ఆంటీ. ఓ అంకుల్ కూడా వచ్చారే, నిజంగా ఈరోజు నా జీవితంలో శుభదినం అంటూ నన్ను వదిలి ఆయన కాళ్లకు నమస్కరించింది. ఆయన లేవనెత్తి అక్కును చేర్చుకున్నారు. ముగ్గురికి మాటలు కరువయ్యాయి. మిస్ లావణ్య, బయట మీకోసం రామన్ గారు ఎదురు చూస్తున్నారు అంటూ మమ్మల్ని పిలిచిన ఒకడే చెప్పాడు. సారీ ఆంటీ, రేపు భోజనానికి మా ఇంటికి రండి అంటూ త్వరగా వ్యానిటీ బ్యాగ్ సర్దుకుంది లత. మంచిది అన్నాను. ఇద్దరము హోటల్కి వచ్చాం. ఆ తర్వాత మనసంతా చేదు మింగినట్టుగా ఉంది.
ఇద్దరం మౌనంగా గడిపాం. అంకుల్, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ పిల్లలంత అదృష్టవంతులు ఉండరేమో. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచిని అణగదొక్కి తమ ఇష్ట ప్రకారం శాసిస్తారు. అలాంటప్పుడు అందరూ కాకపోయినా కొందరైనా నాలా బయటపడతారు. నేను వివరణ అడగలేదు లత అన్నారాయన. అదే అంకుల్, ఆ మాటే చెబుతున్నాను. నేను స్థిరపడ్డ తర్వాత ఉత్తరం రాశాను. వారు నన్ను మరణించిన వారిలో జమ చేశారట. మళ్ళీ ఉత్తరం వ్రాయవద్దన్నారు. పద్మ అంత కఠినంగా ఎలా ఉండగలిగింది? లత, నువ్వు వారిని ఎంత క్షోభ పెట్టావో నీకు అర్థం కాదమ్మా అన్నాను నేను. ఎందుకు అర్థం కాదు? వాళ్ళు ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నించారా? అమ్మాయిలతో మాట్లాడినా చెడిపోతాననుకునే స్వభావాన్ని ఎలా అంచనా వేయాలో మీరే చెప్పండి అన్నది. మాట్లాడక కూల్ డ్రింక్ తీసుకున్నాం. మన డ్యాన్స్ మాస్టర్ తమ్ముడిని బ్రతిమాలి ఈ ఊరు వచ్చాను అంకుల్. చిన్న చిన్న వేషాలు వేస్తూ నాట్యం అభివృద్ధి చేసుకోవాలనుకున్నాను. ఆలోచనకు ఆచరణకు చాలా తేడా ఉంటుందని అనుభవం మీద తెలుసుకున్నాను. ఆశకు ఆశయాలకు పొత్తు కుదరదని తెలిసింది. ఆశకు నీరు పోసి పెంచాను, ఆశయాలను సమాధి చేశాను. నేను ఒక పేరు మోసిన వర్తకుడికి అంటూ లత నిర్జీవంగా నవ్వింది. ఆమె నవ్వు ఆమె స్థితికి అద్దం పట్టింది. లత అన్నాను బాధగా. అవునా ఆంటీ, దీనికి ఎవరినీ నిందించను నేను. నన్ను నేనే నిందించుకుంటానేమో అవసరం వస్తే. నా హృదయం భారమైంది. ఒక మధ్య వయస్కుడు షర్టు బటన్ పెట్టుకుంటూ మేడ దిగాడు. చూడటానికి అందంగానే ఉన్నాడు. రామన్, మా ఆంటీ అంకుల్ అన్నది లత. అతను నమస్కరించాడు. ఆ తర్వాత ఒక గంట పిచ్చాపాటి మాట్లాడాక రామన్కు పని ఉందని త్వరగా భోజనాలు వడ్డించారు. భోజనం అయ్యాక అతను వెళ్ళిపోయాడు. లత రేణు గురించి అడిగింది. చెప్పాను. రామన్ అవివాహితుడా? ఉండబట్టలేక అడిగాను నేను. లేదా ఆంటీ, అతని కుటుంబం బొంబాయిలో స్థిరపడింది. వ్యాపార రీత్యా నెలలో 10 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. జాగ్రత్తమ్మా అనాలనుకున్నాను కానీ అనలేకపోయాను. లత మానసికంగా ఎదిగిపోయిందేమో. ఇల్లంతా ఆయనే నడుపుతారా ఆంటీ? నా డబ్బు నాది, ఆయన పట్టించుకోరు. నా కార్యకలాపాలకు అభ్యంతరం చెప్పరు. ఆంటీ, మీకు అభ్యంతరం లేకపోతే సెలవుల్లో రేణువును పంపండి అంది. తప్పకుండా పంపుతాము అని బయలుదేరాం. లత గేటు వరకు వచ్చి సాగనంపింది. వెళ్లే లోపున మరోసారి రండా ఆంటీ అన్నది లత. అలాగే అన్నాను. బరువెక్కిన హృదయంతో కారెక్కాను. కానీ పొరపాటు ఎక్కడ జరిగిందో ఎవరిదో అని మాత్రం నిర్ణయించుకోలేకపోయాను. లత, పద్మ ఇద్దరూ తీవ్ర స్వభావం కలవారే. కథ పేరు రంగప్రవేశం. రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.